రాబోయే కాలంలో రాష్ట్రాన్ని విద్యకు నిలయంగా మారుస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. విద్యా వ్యవస్థలో రాజీ లేకుండా సేవలు అందించేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నామన్నారు. ప్రపంచ అవసరాలకు అనుగుణంగా విద్యను అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో డిజిటల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషించనున్నాయని తెలిపారు. వరంగల్ ఎల్బీ కాలేజ్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి. ఎడ్యుకేషన్ హబ్ గా వరంగల్ ను డెవలప్ చేస్తామని చెప్పారు శ్రీధర్ బాబు. ఈరోజు విద్యకు సంబంధించి రాబోయే కాలంలో ఒకటే, మనము ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు మేము అందరం కూడా కలుసుకొని ఇది మొదటగా తెలంగాణ రాష్ట్రం ఒక విద్యా నిలయంగా నిలబడాలి. హైదరాబాదు ఏ కాక మొత్తం యావత్ రాష్ట్రానికి సంబంధించిన అన్ని ప్రాంతాలలో విద్యకు సంబంధించిన అంశం వచ్చే వరకు రాజీ లేకుండా విద్యను ప్రభుత్వ పరంగా విద్యను అందించడానికి చేసే ప్రయత్నంలో ముందుంటామని ఆలోచన చేసి ఒక లక్ష్యం పెట్టుకొని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు నడుస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో ఎల్బీ కాలేజ్ లాంటి అనేక కళాశాలలను స్థాపించి ఎగ్జిబిషన్ సొసైటీ, ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ సంబంధించిన పెద్ద వ్యక్తులు, ప్రధానమైన వ్యక్తులు వారందరూ కూడలి అయ్యి మరి కాలేజీలు స్థాపించి ఎగ్జిబిషన్ సొసైటీ పరంగా అనేక పాఠశాలలు, కళాశాలలు, ప్రొఫెషనల్ కాలేజెస్ నడిపిస్తూ వరంగల్లో కూడా ఈ ఎల్బీ కాలేజీను మరి ఎగ్జిబిషన్ సొసైటీస్ పరంగా ఇప్పుడు కరెస్పాండెంట్ కమ్ మరి ఉన్న రాజేందర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ముందుకు నడుస్తూ ఉన్నారు. ఈరోజు ఎప్పుడు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రధానమైన ఎడ్యుకేషనల్ హబ్గా వరంగల్. దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ టు స్టడీ and this has become an education hub since long time. And I request all the people over here, all the student community who are here, you know, you have to view your future keeping in the global scenario. Warangal varke పరిమితం కావద్దు, హైదరాబాద్ వరకే పరిమితం కావద్దు. ప్రపంచ స్థాయిలో మనం ఎక్కడ నిలబడతాము, నిలబడాలంటే ఏం చేయాలి, చేసే క్రమంలో ఏ విధమైన విద్యను మనం నిజంగానే ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. టెక్నాలజీ ఏ విధంగానైతే విప్లవాత్మకంగా ముందుకు సాగుతూ ఉందో, ప్రధానంగా కామర్స్ గ్రాడ్యుయేట్స్కి సంబంధించి, ఇంజనీరింగ్ కోర్సులు చదివే గ్రాడ్యుయేట్స్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకింగ్, ఫినాన్షియల్, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, మరి ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన ప్రధానమైన కంపెనీస్తో మాట్లాడి వారికి రాబోయే కాలంలో వారి ఉద్యోగ అవకాశాలను ఆలోచన చేసి ఆ ఇండస్ట్రీ లీడర్స్ ద్వారానే వారితోని టీచింగ్ ఇప్పించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం. దాదాపు ఈ రాష్ట్రంలో 30 కాలేజీలు ఎంపికైనాయి. ఈ కోర్సులు తీసుకున్న ప్రతి వ్యక్తికి ఈరోజు ఐసిఐసిఐ బ్యాంకే కానీ బహుళజాతి కంపెనీకి సంబంధించిన బ్యాంక్స్ అన్నీ కూడా మరి ఉద్యోగం కల్పిస్తాము. 2వ సంవత్సరం, 3వ సంవత్సరం వారు ఈ కోర్సులు కంప్లీట్ చేసిన తర్వాత కనీసం 25,000 రూపాయలతో వారికి డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పారు.